ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా కేంద్రం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ రూరల్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభలతో వీరితో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఇతర అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాకు సంబంధించి అన్ని యాజమాన్యాల నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో అద్భుత ఫలితాలు సాధించిన 173 మంది ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున విద్యార్థులకు 34.60 లక్షల నగదు పారితోషికం చెక్కుల రూపంలో ముఖ్య అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమ నిర్వహణను ప్రభుత్వం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మండలం నుండి 6 చొప్పున ఎంపిక చేసి 10వ తరగతికి సంబంధించి దాదాపు 135 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ రోజు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కోసం షైనింగ్ స్టార్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలను ఒక మైలురాయిగా భావించాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తెలిపారు. విద్యార్థుల విజయానికి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల కృషి ఎంతో కీలకమైనవని, ఇకపై మీ భవిష్యత్తు నిర్ణయించుకునే సమయం ఆసనమైంది కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయిలోనే డాక్టర్, ఇంజనీర్ లేదా సివిల్స్ వంటి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలని ఆయన సూచించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, విద్యా బోధనలో తెచ్చిన మార్పుల వల్ల నేడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే స్థాయికి చేరాయని జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన విద్యాశాఖ నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు మరియు జిల్లా అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను గౌరవించి మిగతా వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అద్భుత కార్యక్రమాన్ని చేపట్టిందని కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలిపారు. కష్టాల్లో, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో నాలెడ్జ్ హబ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ల ఏర్పాటు ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన మొదటి సంవత్సరంలోనే విద్యార్థులను సన్మానించి ప్రోత్సహించడం శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా పాలన సాగుతోందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు. ప్రతిపాడు శాసనసభ్యురాలు సత్యప్రభ మాట్లాడుతూ విద్య అనేది జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని, విజయం వచ్చినప్పుడు అనుకువగా ఉండాలని, అపజయం ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా లక్ష్యం వైపు దూసుకుపోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, ఎస్ఎస్ఏ జిల్లా కోఆర్డినేటర్ వివివి సత్యనారాయణ, డిఐఈఓ జె రాంబాబు, జడ్పీసీఈఓ లక్ష్మణరావు, డిఐపిఆర్ఓ పద్మజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత, ఇతర విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మార్పుతో మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనే ఒక థాట్ని పక్కన పెట్టుకొని మీ సక్సెస్ని గుండెలో పెట్టుకోవాలి, తనలో కాదు, గుండెలో పెట్టుకొని మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అర్థం చేసుకొని మీరు ఇంకా మెరుగుగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మన కాకినాడ జిల్లాని దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ లెవెల్లో యూ షుడ్ మేక్ ద సిటీ ప్రౌడ్ అండ్ ద స్టేట్ ప్రౌడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎస్పెషలీ దోస్ ఇన్ ద 10th స్టాండర్డ్, those who are completing intermediate and then getting into good colleges. ప్రతి ఒక్కరు కూడా ఇన్నాళ్ళ దాకా మీరు స్కూల్లో ఉండేవారు. నౌ యు ఆర్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, యు ఆర్ అ అడల్ట్ హూ ఇస్ గోయింగ్ టు గో టు అ కాలేజ్, సీనియర్ కాలేజ్. దేర్ యూ షుడ్ బి ద అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూ షుడ్ బి ద అంబాసిడర్ ఆఫ్ కాకినాడ. మిమ్మల్ని చూసి కాకినాడ వాళ్ళు ఇంత చక్కగా ఉంటారు, ఇలా చదువుకుంటారు, బాగా అందరికీ తోడుగా ఉంటారనే ఒక పేరు తెచ్చుకోవాలి ఈ ఊరికి, ఈ రాష్ట్రానికని ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ సక్సెస్ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి.
విద్యాశాఖ అని చెప్పి అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి ఉండుంటే జరిగి ఉండేది. ఒక నాలెడ్జ్ హబ్గా విద్యాశాఖ బ్రహ్మాండం చెంది ఉండేది. అదేవిధంగా రెండోది కూడా చెప్పాడు ఆయన, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి నియమించినప్పుడు అది కూడా చెప్పడం జరిగింది. అన్ని శాఖలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పాడు ఆయన. చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పక్క వెళ్ళిపోతున్నాయి. దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. ఈరోజు చూడండి, థర్డ్ టైం వచ్చాము మన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వానికి పిల్లలు కోరుతున్నా, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నది మీ తల్లిదండ్రులని కూడా సందర్భంగా తెలియజేస్తారు. మీ తల్లిదండ్రులు కోరుకున్నారు, అందరూ కోరుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఆయన తనకి రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులే కోరుకున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగానే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మొన్న 24-25 సంవత్సరం మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైతే 10th క్లాస్ ఇంటర్ పిల్లలు ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా ఇదే కళ్యాణ మండపంలో ఆ రోజు కూడా సైనిక్ స్టార్స్గా పేరు పెట్టి ఆ రోజు సన్మానం చేసి గౌరవించినప్పుడే అనుకున్నా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ భవిష్యత్తు బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టార్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం, మార్కులు వచ్చిన వాళ్ళకి ఏదో బహుమతి ప్రదానం చేయడం, వాళ్ళని గుర్తించడం కాకుండా అక్కడితో కాకుండా అటువంటి మార్కులు ఇచ్చిన ఒక ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జిల్లా ఎడ్యుకేషన్ శాఖ తెలియదు. ఈవేళ ఉన్నటువంటి టీం, కూటమి టీం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కలిసి కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమం, ప్రతి స్కూల్లోనూ కూడా ఫెసిలిటీస్ కలగజేయాలి, వాళ్ళు చదువుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ అందజేయాలి అన్నది ఒక ప్రధానమైన ఉద్దేశంతో మనం ప్రతిసారి ముందుకెళ్తా ఉన్నాం. నారా లోకేష్ గారి యొక్క చొరవతో 117 జీవో సవరణ చేసిన తర్వాత నేను ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు 35 మోడల్ స్కూల్స్ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 35 మోడల్ స్కూల్స్ ఇచ్చారు. అంటే మోడల్ స్కూల్ అంటే ఒక్కొక్క మోడల్ స్కూల్లో 5 టీచర్లు ఉంటారు, 5 సబ్జెక్టులు టీచర్లు ఉంటారు. ప్రైవేట్ స్కూల్కి ఏ రకంగా కూడా తీసుకోనటువంటి పరిస్థితుల్లో. అలాగే పూర్వం మా బావగారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పూర్వం రోజుల్లో ఒక హై స్కూల్ తెచ్చుకోవాలంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడి బతిమాలు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈవేళ ఆరగా పెట్టగానే 3 హై స్కూల్స్ ఇచ్చే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శుభాశీస్సులు తెలియజేసుకుంటూ చాలామంది పెద్దలు చెప్పారు. ఎందుకంటే 10th క్లాస్ అన్నది ఒక పార్ట్, ఇక్కడతో మీకు ఒక అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ అన్నది మీ లక్ష్యాన్ని నిర్ధారించుకునే ఒక చాలా అవసరం ఉంది. మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలి, సివిల్స్కి వెళ్ళాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అన్నది ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆ లక్ష్యాన్ని వైపే మీరు చూస్తూ మీ ఇంట్లో, ఎందుకంటే మనందరం కూడా చాలా సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉన్నాం. అందరం మనకి ఇంట్లో సమస్యలు ఉంటాయి, సొసైటీలో సమస్యలు ఉంటాయి, ఏది మీకు కనిపించకూడదు. మీకు కనిపించేది మీ లక్ష్యం ఒకటే. మీ లక్ష్యం వైపే స్పష్టంగా మీరు దాన్ని అచీవ్ అయ్యటానికి మీరు అనినిత్యం కృషి చేయాలి. మనకి ప్రతిరోజు టైం అనేది ఒక 24 గంటలు మాత్రమే ఉంటుంది రోజులో. ఆ 24 గంటలు మీరు డివైడెడ్గా చేసుకుని 8 అవర్స్ స్లీపింగ్ తీసుకుంటే ఒక 2-3 అవర్స్ మనం పర్సనల్ అయితే మిగిలినంతా కూడా చదువు మీద, ఈ సొసైటీలో జరుగుతుంది మీద, ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది అనినిత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే మనందరం కూడా కాంపిటీషన్ ప్రపంచంలో ఉన్నాం. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మనం ముందుకు వెళ్తేనే మన జీవితంలో మనం సాధించిన లక్ష్యాన్ని చేరుకోగలం. మీ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, శాస్త్రజ్ఞులు అవ్వాలి అనేటటువంటి ఆశలు మీకు ఉంటాయి. కానీ మన ఆశలు మాత్రం మీ పిల్లల బలవంతంగా పిల్లల మీద కానీ మీరు
ఒత్తిడి తెచ్చినట్టయితే ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభ అంతా కూడా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కంత ఆలోచన చేసి దీనికి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఎవరో ఒకళ్ళ నా కుటుంబంలోనే మా అమ్మాయి గారు అబ్బాయి, మా అమ్మాయి ఆలోచన ఏంటి, వాడు అకౌంట్ చేసుకోవడం, మామూలుగా బిజినెస్ చేసుకోవడానికి బీబీఏ చేయాలని చెప్పి వాడు ఆలోచన చేస్తుంటే వాడిని తీసుకెళ్లి సీఏలో కూర్చోబెట్టింది. సీఏ వాళ్ళు నా కొడుకు అనుకుంది. ఇవాళ అటు సీఏ అవ్వలేదు, ఎక్కింటి ఎంటర్ప్రైజ్ అవ్వలేదు. వాడు ఏం చేయాలో తెలియదు, ఏమయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆస్తుల్లో బతకడానికి ఆ పరిస్థితిలో రాకుండా మాత్రం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎవరు ఏది ఎన్నిక చేసుకుంటే ఆ ఎన్నికతో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళగలిగితే, వాళ్ళు ప్రోత్సహించగలిగితేనే తల్లిదండ్రులు వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి ప్రతిభని మరింత విధానంతో ప్రతిభావంతులు అవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నా చిన్న సలహా ఇది, దీన్ని మాత్రం తూచా తప్పకుండా మీరు అమలు చేయగలిగితేనే మీ పిల్లల యొక్క భావి తరాలు బాగుంటాయని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఛేదించగలంటే అంత సక్సెస్ని వాళ్ళు తీసుకురాగలరు. ఒకటి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది మీ ఎండ్ కాదు. మీకు ఈరోజు మీకు ప్రోత్సహిస్తున్నాము, అలాగే మీకు ఒక అవార్డు ఇస్తున్నాము అంటే నో, దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. ఇదేంటంటే ఇక్కడి నుంచి మీ అసలైన జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం చూసాం, జస్ట్ లాస్ట్ ఇయర్ 100 days ప్లాన్ అన్నది తీసుకురావడం జరిగింది 10th క్లాస్ స్టూడెంట్స్కి. సో ఇట్ వాజ్ అ ప్లాన్ డిసైడెడ్ టు కంప్లీట్ ద హోల్ సిలబస్ విత్ ఇన్ 100 days. దాన్ని ఒకసారి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్, లెక్చర్స్ అందరూ కూడా చాలా డెడికేషన్తో చేసి దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చి ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ మెరిటోరియస్ పొజిషన్స్లో ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఇంటర్మీడియట్లో కూడా మనకి కాంపిటేటివ్ సెల్ అన్నది తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫస్ట్ అట్ కాకినాడ పిఆర్ కాలేజ్ క్యాంపస్. సో అందులో భాగంగా పిల్లలందరికీ కూడా ఈ బిగ్ బ్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్, ఎంసెట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లోని మెటీరియల్ ఇవ్వడం ద్వారా, అంటే ఇయర్ బిగినింగ్లోనే ఇస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నది చాలా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. దానికోసం ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా ఎక్స్ట్రాస్ వర్క్ చేసి మరి చాలా ఎఫర్ట్ పెట్టి, అండ్ పిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 20 students హ్యావ్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్, అంటే సక్సెస్ అచీవ్ చేశారు. తల్లిదండ్రులకి ఒక అంకిత భావంతో మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. విద్య అనేది ఒక మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. దాన్ని మనం ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో మీ అందరం కూడా మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలని, విజయం వచ్చినప్పుడు పొలైట్గా ఉండాలి, అపజయం వచ్చినప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదని ఒక నియమాన్ని మీరు నిరంతరం గుర్తుపెట్టుకుంటూ మీరు అనుకున్న గోల్ని మరింతగా ముందుకు వెళ్ళేలా మీరు మరింత కృషి పట్టుదలతో రాబోయే కాలంలో ఇంకా మీరు అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలని మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ